నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్రక్షాళనలో స్పీడ్ పెంచింది. గుంటూరు జిల్లాలో 11 నియోజకవర్గాల్లో మార్పులతో మొదలైన ప్రక్షాళన ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు చేరింది. నేడో రేపో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పిలిపించి మార్పు నిర్ణయం ప్రకటించనున్నారు సీఎం జగన్. టికెట్లు దక్కని వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబుతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాలరాజు, చిట్టిబాబు, ఎలిజా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక సీఎం జగన్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలకు పిలుపొస్తుందోననే టెన్షన్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. పార్టీ ప్రక్షాళనపై వైసీపీ స్పీడ్ పెంచింది. ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలకు పిలుపొచ్చింది. సీఎం జగన్ తో భేటీ కానున్నారు ఎమ్మెల్యేలు. ఉభయ గోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పిలిపించి మార్పు నిర్ణయాన్ని ప్రకటించనున్నారు సీఎం జగన్. టికెట్లు దక్కని వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబుతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాలరాజు, చిట్టిబాబు, ఎలిజా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక సీఎం జగన్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలకు పిలుపొస్తుందోననే టెన్షన్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించి తుది కసరత్తు అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. వైసీపీ అధిష్టానం గత కొద్ది రోజుల నుంచి కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలంటే ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తిగా మార్పులకు సంబంధించినటువంటి తుది లిస్ట్ అనేది ఫైనల్ అయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు. దీంతో పాటు సీఎం జగన్ కూడా ఫైనల్ గా ఒక లిస్ట్ ను కూడా తయారు చేసినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి మొత్తం 6 సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనేది చాలా స్పష్టంగా మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా తెలుస్తుంది. అయితే ఈ సంఖ్య 1-2 పెరిగే అవకాశం కూడా ఉందన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాలో కాకినాడ జిల్లా కూడా ఉంది కాబట్టి కాకినాడ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పిఠాపురము అలాగే జగ్గంపేటతో పాటు పత్తిపాడు ఈ ముగ్గురికి టికెట్ ఇచ్చేది లేదంటూ ఆల్రెడీ ఇప్పటికే అధిష్టానం గడిచినటువంటి శుక్రవారం తాడేపల్లికి పిలిపించి వాళ్ళకి చెప్పేసిన పరిస్థితి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ని ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలబోతున్నారు. పిఠాపురం నుంచి పెండం దొరబాబు అలాగే పత్తిపాడు నుంచి పర్వత ప్రసాద్ తో పాటు ఏదైతే జ్యోతుల సంటిబాబు ఈ ముగ్గురు కూడా సీఎం జగన్ ని ఈ రోజు సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కలవబోతున్నారు. ఇప్పటికే అధిష్టానం నుంచి ఆల్రెడీ వాళ్ళకి సమాచారం వెళ్ళింది, వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే సీఎం జగన్ కూడా మరొకసారి చెప్పబోతున్నారు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వట్లేదని, దానికి సంబంధించి అయితే రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయి పార్టీలో అంటూ కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నారనే విషయాన్ని పూర్తిగా ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఈ రోజు చెప్పబోతున్నారు. అయితే మరొక ముగ్గురు పేర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎక్స్క్లూజివ్ గా అందిందని చెప్పాలి. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అదేవిధంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వీళ్ళిద్దరికీ కూడా టికెట్ లేదని ఒక సమాచారాన్ని ఆల్రెడీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కోనసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు కూడా టికెట్ లేదు, అక్కడ కూడా ఇన్ఛార్జిని కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఇందులో భాగంగానే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని తెలుస్తుంది. అయితే ఈ మొత్తం 6 సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇప్పటికీ వచ్చింది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు అంతా కూడా పూర్తయిపోయింది. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరికైతే టికెట్ పూర్తిగా లేదో వాళ్ళని తాడేపల్లికి పిలిపించి అధిష్టానం పెద్దలు మాట్లాడుతున్నారు. తర్వాత సీఎం జగన్ కూడా నేరుగా రంగంలోకి దిగి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎందుకు టికెట్ నిరాకరించాల్సి వచ్చింది, కొత్త వ్యక్తికి ఎందుకు మారుస్తున్నామనే అంశానికి సంబంధించి పూర్తిగా సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ని
నాయకుల్ని కలవబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు తాడేపల్లికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే రేపు కొంతమంది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు ప్రకటన చేస్తారా, లేదంటే రేపు మిగిలినటువంటి సిట్టింగ్ ముగ్గురు ఎవరైతే కొండేటి చిట్టుబాబు, ఎలేజా, తెల్లం బాలరాజు ఈ ముగ్గురు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటిస్తారనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 6 సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనేది అయితే క్లారిటీగా మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దుర్గా.